మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఫామ్ హౌస్ ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనలు హైకోర్టు తోసిపుచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఇక జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు సూచించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందించాల్సి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఇటు హైకోర్టులో అయితే భారీ ఊరిట దక్కిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే హైకోర్టులో వాదనలు ఎలా జరిగాయి రానా? జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో మాత్రం ఇవాళ హైడ్రాకి భారీ ఊరట లభించింది. ఎందుకంటే ఇప్పటివరకు పిటిషనరు అసలు కావాలని రాజకీయ కోణంలో తీసుకొని రాజకీయంగా వెనకాల ఏదో దురుద్దేశం పెట్టుకొని కావాలనే ఇది బఫర్ జోన్లో లేకపోయినప్పటికీ ఎఫ్టీఎల్లో లేకపోయినప్పటికీ ఈ ఫామ్ హౌస్ని కూల్చడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నట్టు కూడా హైకోర్టుకి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ పైన ఇవాళ సుదీర్ఘంగా కూడా విచారణ జరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవాళ హైకోర్టు హైడ్రాకి కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకి సమాధానాలు రప్పించుకున్న తర్వాత నిబంధనలు మీరు పాటిస్తున్నారని క్వశ్చన్స్ వేసింది. దానికి ఖచ్చితంగా మేము జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అలాగే ఇతర ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల అధికారులతో కూడా మేము సమన్వయం చేసుకుంటే ముందుగానే వాళ్ళకి నోటీసులు ఇచ్చి తర్వాత మేము యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప ఎక్కడ వితౌట్ నోటీస్ లేకుండా ఎవరికి చెప్పకుండా మేము ఎటువంటి కూల్చివేతలు చేయటం లేదనేసి కూడా అడ్వకేట్ జనరల్ ఇవాళ కోర్టుకి చెప్పడం జరిగింది. దీనిపైన ఆయన కూడా సముఖత వ్యక్తం చేయడం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా మీరు హైడ్రా కమిటీకి ఉన్నటువంటి లీగాలిటీస్ ఏంటి, మీకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి అనేది కూడా మొదట క్వశ్చన్ చేసినప్పటికీ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మేము ఎందుకు ఈ యొక్క హైడ్రా టీంని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ముఖ్యంగా అన్యాక్రాంతమైపోయినటువంటి చెరువులు కానీ అలాగే కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి అవన్నీ కూడా అన్యాక్రాంతమై కబ్జాలకు గురై ఆక్రమణకు గురై దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఈ వర్షం పడుతుంటే పూర్తిగా సిటీ అంతా కూడా మునిగిపోయే స్టేజ్కి వచ్చింది. దీనివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి నీటి కుంటలు కానీ చెరువులు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఆక్రమించేసి బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు వెలిపించేసి పూర్తిగా వీళ్ళు నిబంధనలకు ఉల్లంఘించారంటూ కూడా దాని తగ్గట్టుగానే ఈ ఆక్రమణలను కూల్చివేయడం కోసమే ప్రభుత్వం ఈ రకం బృహత్తరకమైనటువంటి ఈ హైడ్రాని తీసుకొని వచ్చిందంటూ కూడా కోర్టుకి తెలిపినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు కూల్చివేతకు ముందు మీరు ఎవరికైనా నోటీసులు ఇస్తారని అడిగినప్పుడు ఎస్ మేము అన్ని డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి నోటీసులు మేము సమర్పిస్తున్నాం. దాంతోపాటు ఈ హైడ్రాకి సంబంధించిన విషయంలో మరికొన్ని కూల్చివేతలు ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో కేవలం ఆ ఫామ్ హౌస్తో పాటు ఇతరకు సంబంధించినటువంటి ఇంకా నిర్మాణాలు కూడా వెలిసి ఉన్నాయి అంటున్నారు. కాబట్టి అసలు బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఎంతవరకు పరిధి వస్తుంది, ఒకవేళ వస్తే వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇవ్వండి అంటూ కూడా హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం వచ్చింది. ముఖ్యంగా ఈ జన్వాడ ఫామ్ హౌస్ కట్టడానికి మీరు ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే వారు మాత్రం గ్రామ సర్పంచి అంటే ఏంటి జన్వాడకు సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ ఎవరు ఉన్నారో ఆయన దగ్గర మేము పర్మిషన్ తీసుకొని ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ని మేము కట్టామనేసి కూడా చెప్పినప్పటికీ అయితే సర్పంచ్కి ఎటువంటి అధికారాలు లేవు. కేవలం విలేజ్ సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరుతున్నారో ఆయనకి అలాగే మున్సిపాలిటీ నార్సింగ్ మున్సిపాలిటీకి వస్తుంది. కాబట్టి ఆ నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి కూడా మీరు ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారంటే కూడా దానికి సమాధానం అయితే వారు దాటవేశారు. దీనికి హైకోర్టు ధర్మాసనం మాత్రం చాలా సూటిగా మీరు నిబంధనలు పాటిస్తూ మీ హైడ్రా అయితే ఏ విధంగా అయితే కొన్ని లీగాలిటీస్ పెట్టుకొని ముందుకు వెళ్తుందో అవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ మీ యొక్క పని మీరు చేసుకోవచ్చు అనేసి కూడా ఇవాళ హైకోర్టు పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో యథేచ్ఛగా ఇప్పుడు నిబంధనలు పాటిస్తూ అందరికీ ఒకవేళ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలైనా ఎఫ్టీఎల్ దీంట్లో ఉన్నా కూడా లీగల్ నోటీసులు ఇచ్చిన తర్వాత యథేచ్ఛగా కూడా కూల్చివేత చేసుకోవచ్చు అనేసి కూడా హైకోర్టు ఇవాళ పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఫామ్ హౌస్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఎలా ఇస్తారంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి
ప్రశ్న వేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు ఎఫ్టీఎల్గా పూర్తిగా ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసేయండి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినట్టుగానే ఇంకా చాలామంది కూడా కూల్చివేస్తారేమో అనే ఉద్దేశంతో కూడా కోర్టుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మీరు నోటిఫికేషన్ ఇచ్చేసిందంటే అందరికీ ఎవరెవరు ప్రాపర్టీస్ దీని జోన్లోకి వస్తుందని కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది అనేసి కూడా కోర్టు చెప్పింది. దానికి తగ్గట్టు దానికి కూడా వాళ్ళు ఓకే చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతల పైన కావాలంటే ఇంకా పిటిషన్లు వచ్చినా లేకపోతే ఎవరికైనా ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ కూడా మేము హైకోర్టుకు పిలుస్తాం, ఆయన నుంచి కూడా సమాధానం మేము తెప్పిస్తామని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పత్రాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవచ్చు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా మాత్రం ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు జన్వాడ దీనికి సంబంధించిన ఫామ్ హౌస్ అది కాదే కాదు, నా స్నేహితుడిది, నేను దాన్ని లీజుకు తీసుకున్నాను, అంతేగాని నాకు ఎటువంటి లీగల్ అథారిటీస్ లేవంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇది కూల్చేటప్పుడు నేను కూడా వస్తాను కావాలంటే కూల్చడానికి, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వారు కూడా కూల్చేస్తారని అడిగారు. సో దానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎదురుదాడి వచ్చినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కూడా వాళ్ళు కోర్టులో కొన్ని సబ్మిట్ చేశారు. ఖచ్చితంగా కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అనేది కూడా అప్పట్లో పోలీసులు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళు కూడా దాంట్లో పొందుపరిచారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా ఇవాళ దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఇప్పటికే వారు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో ఈ యొక్క ఫామ్ హౌస్ని కూర్చడానికి అదే ప్లేస్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు కూడా నిబంధనలకు లోబడి మీకున్నటువంటి నిబంధనలు ఏ వరకు ఉన్నాయో ఇతర ఏదైతే వాటర్ బోర్డుతో కానీ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో ఇతర కన్సర్న్ డిపార్ట్మెంట్లు ఏదైతున్నా ఆ డిపార్ట్మెంట్లతో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ అది నిజంగానే అతిక్రమించారా లేదా కూడా తేల్చుకున్న తర్వాత మాత్రమే పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయండి అనేది కూడా ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.